Why civil service? That's the question. Answer me. Come on. Respond. To serve the people. I'm in society. Then go under charity organization. లేదంటే వెళ్ళి సోషల్ సర్వీస్ చేయి. Why you sit and rot here? మీరంతా సివిల్ సర్వీస్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో నాకు బాగా తెలుసు. దట్స్ ఆల్ ఆఫ్ పవర్. అధికారం మీద మీకున్న ఒక రకమైన మోజు. మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి ఇలా చెప్పట్లేదు. ఏకాగ్రత సిన్సియారిటీ ఉంటేనే సివిల్ సర్వీస్ ని పూర్తి చేయగలరు మీరు. దట్స్ వై దిస్ హాట్ టాక్. ఏడీజీపీగా ఇంటెలిజెన్స్ లో ఉన్న నేను అన్యాయాలకు అక్రమాలకు తలవంచి ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చాల్సి వచ్చినప్పుడు అది ఇష్టం లేక రాజీనామా లెటర్ ఇచ్చేసి వచ్చేశాను. బాలగోపాల్ ఐపీఎస్ అయిన నేను మీకిలా పాఠాలు చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఇకపోతే ఎన్నో సంవత్సరాలుగా పోలీస్ శాఖలో పనిచేస్తుండడం వల్ల ఎదుటి వాళ్ల టాలెంట్ ని కనిపెట్టగలను. ఐఎమ్ గిఫ్టెడ్ జడ్జ్ ఆఫ్ టాలెంట్. ఈ కోర్సు పూర్తయ్యేసరికి నాకు తెలుస్తుంది మీలో ఎంతమంది పవర్ఫుల్ ఆఫీసర్స్ అవుతారనేది. అండ్ ఐ నెవర్ గో రాంగ్. దానికి ఇతనే ఒక ఎగ్జాంపుల్. నిరంజన్, ద డేరింగ్ ఆథరైజ్డ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఇదిగో ఈ చైర్లోనే నిరంజన్ కూర్చునేవాడు. ట్రైనింగ్ స్టార్ట్ అయిన 3వ రోజునే ఇతని గురించి తెలుసుకున్నాను. హీ ఈజ్ సాలిడ్ మెటల్. ఇతను మీకు ఇక్కడ ఇన్స్ట్రక్టర్ అయితే అది చట్టవిరుద్ధం. డిప్యూటీ కమిషనర్ ట్రైనింగ్ సెంటర్ లో పాఠాలు చెప్తున్నాడని పెద్ద న్యూస్ అవుతుంది. బట్ యు విష్ దెమ్ లక్ నిరంజన్. వై నాట్? నేను చెప్పేది ఒక్కటే, దర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. స్వయం కృషిని నమ్ముకోండి, ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోకండి. అండ్ ట్రస్ట్ హిమ్, హీ విల్ టేక్ యూ అలాంగ్ యువర్ రైట్ పాత్. ఇది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కోసం చేసే ప్రకటన కాదు, నా సొంత అనుభవంతో చెప్తున్నాను. సో దట్స్ ఇట్. తర్వాత సెషన్ ని హ్యాండిల్ చేయడానికి డాక్టర్ అన్సారీ వస్తారు. హ్యావ్ ఫన్. ఆల్ ది బెస్ట్. కాఫీ అండ్ శాండ్విచ్. యా. నేను ఆలోచిస్తూ ఉంటాను, నీకు మీ నాన్నకి ఎంతో తేడా ఉందని. ఆయన మహా మెత్తన. పై అధికారులు ఏం చెప్పినా దాన్ని వేదంగా తీసుకునేవాడు. నేరస్తుల్ని కూడా కఠినంగా మాట్లాడేవాడు కాదు. మీ నాన్నని తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది. అతన్ని కాపాడలేకపోయానని. ఐ నో సార్, యూ టోల్డ్ మీ దట్ మెనీ టైమ్స్. నాన్నకిప్పుడు ఆరోగ్యం బాగోలేదు, అయినా ఒంటరిగానే ఉంటున్నారు. ఐఎమ్ వరీడ్. వచ్చి నాతో ఉండమంటే నా మాట విండోలేదు. హవాలా వాళ్ళకి సాయం చేశారన్న పేరుతో సర్వీస్ నుంచి డిస్మిస్ చేయబడ్డ ఆయన వచ్చి నాతో ఉంటే నాకు చెడ్డ పేరు వస్తుందేమో అని భయం. మీ నాన్నతో నేను మాట్లాడినా? వద్దు సార్, ఆయన వినరు. బట్ నీతో మాట్లాడమని ఆయన నాతో చెప్పారు. నువ్వు నా మాట వింటావని ఆయన నమ్మకం. హీ వాంట్స్ యూ టు గెట్ మ్యారీడ్. ఏమంటావు? పెళ్లి చేసుకుంటావా? గతాన్ని తలుచుకుంటే ఎవరికుండవు ఇలాంటి అనుభవాలు. అది కాలేజ్ డేస్లో. మీ నాన్న ఏదో నేరం చేసినట్టు ఫీల్ అవుతున్నారు. ఆయన తప్పు చేశాడని సస్పెండ్ చేయడం వల్లే కదా ఆ అమ్మాయి తరపు వాళ్ళు నిన్ను ఆ అమ్మాయిని విడదీశారు. Sir, let's discuss something else. Okay. Now you can have your favorite topic, investigation. Simon Rajesh, Sand Mafia. Strange, kadu? మీకు తెలుసు కదా సార్, ఈ సిటీ సరౌండింగ్స్ లో జరుగుతున్న మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీస్ ని కంట్రోల్ చేస్తుంది ఈ పార్లపల్లి సురేష్, జయప్రతాప్ కలిసే. ఇసుక రవాణా, క్వారీ, హవాలా, కొటేషన్, ఎటువంటి ఎంక్వైరీ అయినా చివరికి వచ్చి చేరేది వీళ్ళ దగ్గరకే. బట్ సైమన్ రాజేష్ కి వీళ్ళిద్దరికి మధ్య ఉన్న రిలేషన్షిప్, నౌ దాట్స్ అ రీసెంట్ డెవలప్మెంట్. ఈ సైమన్ రాజేష్ గురించి నువ్వు ఎంక్వైరీ చేయించావా? యా. వాడికి లేని బ్యాడ్ హ్యాబిట్ అంటూ ఏదీ లేదు. డోప్ అడిక్ట్, కొకైన్, హ్యాషెస్, హెరాయిన్, తర్వాత బూజ్ అండ్ గర్ల్స్. ఇట్స్ అ క్లీషడ్ స్టోరీ. 7,500 కోట్ల ఆస్తి గల సైమన్ రాజేష్ గ్రూప్ అతన్ని ఇక్కడున్న బిజినెస్ లో ఉంచకుండా ముంబైలోనూ ఢిల్లీలోనూ ఎందుకు ఉంచారు? మనం అదే తెలుసుకోవాలి. సైమన్ సిటీలో ల్యాండ్ అయింది 8 నెలల క్రితమే. రాజేష్ గ్రూప్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ బాధ్యత తీసుకుని ల్యాండ్ బిజినెస్ మొదలుపెట్టినప్పటి నుంచే జయప్రతాప్, సుభాష్ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఆల్ సెట్ అండ్ డన్. సైమన్ రాజేష్ ఇస్ అ బ్రిలియంట్ బిజినెస్ మ్యాన్. కానీ అతనితో జయప్రతాప్, సుభాష్లకు ఉన్న లింకే మనకు తలనొప్పి కలిగిస్తుంది. సో వాట్స్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్? ఏదేమైనా సైమన్ ని ఫాలో చేయాలని డిసైడ్ అయ్యాను. వాడు ఏదో ఒక విషయంలో పట్టుపడతాడని నమ్ముతున్నాను. పట్టుబడితే ప్రాబ్లం సాల్వ్డ్. అంటే నీకు కమిషనర్ కి మధ్య జరుగుతున్న గొడవ రొటీన్ అఫైర్ అవుతుంది కదూ? అది ఎప్పుడూ ఉండేదే కదా సార్. అయితే నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వనా? సర్వీస్ వదిలేసి వచ్చేసిన తర్వాత నేను ఒక బిజినెస్ మ్యాన్ అయ్యాను కదా. SM గ్రూప్ ఆఫ్ కంపెనీ. నాకు ఇక్కడ స్పోర్ట్స్ కౌన్సిల్లోనూ క్రికెట్ అసోసియేషన్లోనూ కాస్త పలుకుబడి ఉంది.
ఐ హావ్ మై ఓన్ సోర్సెస్ అండ్ ఐ టెల్ యూ 2 రోజుల్లోగా సైమన్ రాజేష్ గురించి ఈ రాష్ట్రం అంతా మాట్లాడుకుంటారు. విచ్ సంథింగ్ సెన్సేషనల్. ఏమంటున్నారు సార్? జస్ట్ వెయిట్ అండ్ సీ. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. మా కొత్త వెంచర్స్ గురించి చెప్పడానికి ఈ ప్రెస్ మీట్. సైమన్ గ్రూప్ బిజినెస్ యాక్టివిటీస్ గురించి మీకు బాగా తెలుసు. వీఆర్ ఇన్ టు ఫినాన్స్, రియల్ ఎస్టేట్స్, హోటల్స్, రిసార్ట్స్, సాఫ్ట్వేర్ ఎక్సెట్రా. ఇంకో కొత్త కంపెనీ ఐ హ్యాపెన్ టు బి ఇట్స్ ఎండి, న్యూ హారిజాన్స్. ఈసారి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నది స్పోర్ట్స్లో. నేషనల్ క్రికెట్ లీగ్లో మన స్టేట్ నుంచి కూడా ఒక టీం ఉండాలి. అదే నా లక్ష్యం. వచ్చే నెలే అది మెటీరియలైజ్ అవుతుంది. ఇదే ఉద్దేశంతో మరికొందరు కూడా రంగంలోకి దిగారు కదా. న్యాచురలీ, సీ దిస్ ఇస్ అ వరల్డ్ ఆఫ్ కాంపిటీషన్. ఈ పోటీలో నెగ్గాలంటే గట్స్ ఉండాలి. అండ్ వీఆర్ గోయింగ్ టు బి ద ఫిటెస్ట్. ఒక కేంద్ర మంత్రి కూడా ఇదే ఉద్దేశంతో పావులు కదుపుతున్నాడని తెలిసింది. లెట్ హిమ్. బట్ చివరికి ఈ ఛాన్స్ నాకే దక్కుతుంది. ఐ టెల్ యూ, ఈ రాష్ట్రం నుంచి ఒక టీం సెలెక్ట్ అయితే ఇక్కడికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, మంచి పేరు వస్తుంది. మీ తండ్రి గారికి మీకు సరైన సంబంధాలు లేవని వార్తలు వస్తున్నాయి. మరి దీనికి ఆయన సహకరిస్తారంటారా? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. సార్, దట్స్ ఆల్. ఒక్క నిమిషం, ఇంకా అడగాల్సినవి ఎన్నో ఉన్నాయి. నేను ఒక విషయం తెలుసుకోవాలి. ఐ హావ్ ఎ క్వశ్చన్. హలో టైగర్ కాలింగ్. హలో టైగర్ కాలింగ్. ఆ పాడుపడ్డ బ్రిడ్జ్ దగ్గర ఏ ప్రాబ్లం లేదు? ఓకే, నేను బైపాస్లో ఉన్నాను. టెక్నో పార్క్ పక్కన తమిళనాడు రిజిస్ట్రేషన్ బండి ఒకటి ఆపేసరిగా ఏమైంది? వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు సార్. ఓవర్ అండ్ అవుట్. కంట్రోల్ రూమ్, డీసీపీ నిరంజన్. I want an ambulance. Send immediately. Krishnagiri main road pakkana. Turn left at the 3rd signal. Make it fast. Are you Simon? Are you Simon Rajesh? What happened? What happened? Who did this to you? Me. ఏం జరిగింది? Come on, Simon, tell me. ఏం జరిగింది? చెప్పండి. ఏం జరిగింది? Come on, tell me. మీరా స్పా. Simon. Simon. Simon.
నేషనల్ క్రికెట్ లీగ్లో ఏపీ టీంని ఏర్పాటు చేయడానికి ఇన్వెస్ట్ చేస్తామని ప్రెస్ మీట్లో అనౌన్స్ చేసిన 10 గంటలలోగానే సైమన్ హత్య చేయబడ్డాడు. సో ఇట్ హ్యాస్ హిట్ ద హెడ్లైన్స్ ఆఫ్ నేషనల్ మీడియా లైక్ ఎనీథింగ్. తర్వాత రాజేష్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ గురించి, వాళ్ళ మనీ బ్యాకింగ్ గురించి నేను మీకు చెప్పాల్సిన పని లేదు. ఐఎమ్ సపోజ్ టు గివ్ ఎ రిపోర్ట్ టు ద మినిస్టర్ విత్ ఇన్ అవర్స్. ఈ కేసు తాలూకు డైరెక్ట్ ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ నేను నిరంజన్కి అప్పగిస్తున్నాను. ఎస్ సార్. బట్ సార్, సంఘటన జరిగినప్పటి నుంచి ఐఎమ్ ఆఫ్టర్ హిమ్. ఐ విల్ గెట్ ఏ బ్రేక్ త్రూ వెరీ సూన్ సార్. కమాన్ మన్మోహన్, మిమ్మల్ని నేను అవాయిడ్ చేయడం లేదు. తను చిన్న కురాడు, కాస్త హుషారుగా పనిచేస్తాడు. అండ్ యూ విల్ రిపోర్ట్ డైరెక్ట్లీ టు మీ. ఎస్ సార్. నిరంజన్, సైమన్ మరణ వాంగ్మూలాన్ని నువ్వు రికార్డ్ చేశానని చెప్పావు కదా? అవును సార్, కానీ పెద్దగా ఏం చెప్పలేదు. నిన్నెవరు పొడిచారని అతను అడిగినప్పుడు అతను మీరా స్పా అన్నాడు, అంతే. మీరా స్పా. స్ట్రేంజ్. ఎనీథింగ్ ఎల్స్? సంఘటన జరిగిన చోట డ్యామేజ్ అయిన సెల్ ఫోన్ దొరికింది సార్. అన్ఫార్చునేట్లీ సిమ్ కార్డ్ వాస్ ఆల్సో డ్యామేజ్డ్. సిమ్ నంబర్ సాయంతో అడ్రస్ కనిపెట్టడానికి సైబర్ సెల్ ద్వారా ప్రయత్నిస్తున్నాను సార్. దట్ ఈస్ గోయింగ్ టు బి వైటల్. ఇట్ ఈస్. పోతే సంఘటన జరిగిన చోటుకి నేను వెళ్ళినప్పుడు రోడ్ మీద పడున్న సైమన్ దగ్గర నుంచి తప్పించుకొని కారులో పారిపోయిన వాళ్ళు పార్లపల్లి సుభాష్ జయప్రతాప్ అని తెలిసింది. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ వాళ్ళు తమిళనాడుకు వెళ్లి దాక్కున్నట్టున్నారు. వీఆర్ ఆఫ్టర్ దెమ్. ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత సైమన్, సుభాష్, జయప్రతాప్ మరికొందరు స్నేహితులు కలిసి సిటీలోని ఒక ప్రైవేట్ రిసార్ట్ లో ఒక సెలబ్రేషన్ పార్టీ చేసుకున్నారు. కరెక్ట్ గా 1:30కి సైమన్, సుభాష్ కలిసి సుభాష్ బండిలో అక్కడి నుంచి బయలుదేరారు. జయప్రతాప్ మిగతా ఫ్రెండ్స్ ని అక్కడి నుంచి పంపిన తర్వాత సైమన్ ని ఫాలో చేయమని అతను చెప్పాడు. ఆ రిసార్ట్ లో పనిచేసే స్టాఫ్ ద్వారానే మాకు ఈ విషయాలు తెలిసాయి. సో నువ్వు అనుమానిస్తున్నది జయప్రతాప్ ని, పార్లపల్లి సుభాష్ ని అన్నమాట. అలా అనుకోలేం సార్. ఈ కేసులో చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. లైక్ సైమన్ మరణ వాంగ్మూలం. వాడు జయప్రతాప్ పేరు గానీ సుభాష్ పేరు గానీ చెప్పలేదు. తర్వాత బండి బ్యాక్ సీట్ లో ఉన్న రక్తపు మరక. సైమన్ చంపబడింది బండికి దాదాపు 5.5 మీటర్ల అవతల ఇన్ పూల్ ఆఫ్ బ్లడ్. మరైతే ఎలా బండి బ్యాక్ సీట్ లోకి రక్తపు మరకలు వచ్చాయి? అతని బాడీలో గుండెకి పొట్టకి మధ్య 3 గాయాలున్నాయి ఫ్రమ్ ది సేమ్ వెపన్. కానీ మెడ కింద దర్ ఇస్ ఎ రేజర్ షార్ప్ స్లిట్. హే, డోంట్ బి సిల్లీ. 2 వ్యక్తులు కలిసి ఒక అతన్ని అటాక్ చేస్తే తేడాలుండడం సహజమే. అదేం కాదు సార్. పొట్ట మీదున్న గాయాలను చూస్తుంటే ర్యాండమ్ అటాక్ లా ఉంది. సడన్ గా చేసిన దారుణమైన అటాక్. కానీ మెడ మీదున్న గాయం దట్స్ అ క్యాలిక్యులేటెడ్ పర్పస్ఫుల్ స్లాష్. ఖచ్చితంగా వేరు మనస్తత్వాలు గల 2 వ్యక్తులు కలిసే సైమన్ హత్య చేసి ఉండాలి. ఒకే మనస్తత్వం గల జయప్రతాప్, సుభాష్ల మధ్య అలాంటి తేడా ఏం లేదు సార్. నిరంజన్, నీ వ్యూహం ఏమిటో అర్థం కాకపోయినా ఐ బిలీవ్ ఇన్ యువర్ ఇన్స్టింక్ట్, బట్ ఐ వాంట్ ఎ బ్రేక్ త్రూ సో బ్యాడ్లీ. We will make it happen, sir. Then buckle your shoes and run. Yes, sir. Sir. Please sit down. ఏమైంది విజయ్? నంబర్ ఐడెంటిఫై చేశాం సార్. సిమ్ కార్డు హోల్డర్ అడ్రస్ ఇదే సార్. రాజమ్మ వెంకటేశ్వర నిలయం, శ్రీనివాస కాలనీ, హైదరాబాద్ 500505. ఈ నంబర్కి రీసెంట్గా వచ్చిన కాల్ లిస్ట్ ఉందా? ఉంది సార్. అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ కాల్స్ అన్ని ఐడెంటిఫై చేశాం సార్. గుడ్ వర్క్ విజయ్. థ్యాంక్ యూ సార్. ఇదిగో చూడండి సార్. రాజమ్మ పేరు మీద ఉన్న ఫోన్ని తను కాకుండా ఇంకెవరైనా యూజ్ చేస్తున్నారేమో మనం చెక్ చేయాలి. పోతే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందేమో అని మనం ఎంక్వైరీ చేయాలి. సార్, ఒకవేళ మనకు దొరికిన ఈ ఫోన్ తప్పుదోవ పట్టించడానికి వదిలేశారేమో? దట్స్ అ పాసిబిలిటీ. కానీ ఒకవేళ మీరు చెప్పినట్టు జరుగుంటే సెల్ ఫోన్ మిస్ అయిందని రాజమ్మ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండాలి. సో గో ఫైండ్ హర్ అండ్ టాక్ టు హర్. సార్. సార్, వీడే మల్లెల బాబ్జీ, రాజమ్మ కొడుకు. ఆవిడ సిమ్ కార్డు ఉపయోగిస్తున్నది వీడే. వీడు పార్లపల్లి సుభాష్ మనిషి, పక్కా క్రిమినల్. ఏమైంది సతీష్? సార్, వీడెక్కడో దాక్కున్నాడు, కానీ వీడి గురించి ఇన్ఫో దొరికింది. సార్, మే ఐ? యా సార్. సార్, వీడే జోష్వా. వీడు చెప్పుకునేది కాంట్రాక్టర్ అని, కానీ వీడు క్రిమినలే సార్. గత సంవత్సరం ఓ జ్యువెలరీ షాప్ ఓనర్ హత్యకు సంబంధించిన కేసులో
వీడిని మనం ఆల్మోస్ట్ బంధించేశాం సార్. కానీ పై వాళ్ళ నుంచి ఒత్తిడి వచ్చింది కాబట్టి వాడిని వదిలేశారు కదా. వీరికి పార్లపల్లి సుభాష్ జయప్రతాప్తో జాయింట్ ఆపరేషన్స్ ఉన్నాయి సార్. అలెక్స్, సార్ వీడికి మాదాల బుజ్జికి ఏంటి కనెక్షన్? సార్ 5 రోజుల క్రితం ఈ జోష్వా మల్లెల బాబ్జీని కలిశాడు. బాబ్జీతో పాటు వేరే ఊర్ల నుంచి వచ్చిన 14 మంది గూండాలని అతను సిటీకి దూరంగా ఉన్న ఒక లాడ్జిలో 2 రోజులు ఉంచాడు. ఏదో ఒక బిగ్ స్కేల్ ఆపరేషన్. నిన్న సాయంత్రం 6-6:30కి అందరూ రూమ్స్ వేకెట్ చేసి విడివిడిగా 3 బళ్ళల్లో వెళ్ళిపోయారు. ఇప్పుడు అందరూ అబ్స్కాండెడ్. నిన్న అబ్స్కాండ్ అయ్యారు అంటే హత్య జరిగిన రోజు. సో బీ యూర్ ఆన్ ఇట్. అలెక్స్ సార్ ఇందులో ఇన్వాల్వ్ అయిన 14 మందిని ఐడెంటిఫై చేయండి విత్ ద సెల్ నంబర్స్. సార్ ఏ మొబైల్ అయినా యాక్టివేట్ అయితే లొకేట్ ది టవర్. ఎస్ సార్. అండ్ సతీష్, Sir. యూ ఫోకస్ ఆన్ దోస్ వెహికల్స్. వర్క్ షాప్లు, పెట్రోల్ బంకులు, చిన్న చిన్న టైర్ పంచర్ షాపులు అన్ని చోట్ల ఎంక్వైరీ చేయండి. అండ్ మేక్ షూర్ యూ టాక్ టు ది లోకల్ పీపుల్. మనకు కావాల్సిన ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరికేది వాళ్ళ నుంచే. సార్ మీరిద్దరూ యాక్టివ్గా ఉండండి. మిమ్మల్ని ఈయన కోఆర్డినేట్ చేస్తారు. అండ్ యూ రిపోర్ట్ టు మీ. సార్ సో గెట్ గోయింగ్. సార్